అందరూ బాగున్నారా? అందరికీ నా వందనాలు. వాక్యంలోకి పోయే ముందు ఒక వాక్యాన్ని మనం చదువుకొని అందరం శ్రద్ధగా బైబిల్ తీసి ఎవరైతే చదువుతున్నారో చదవని వాళ్ళు దాన్ని చూస్తూ ఉంటే మనకి ఏంటంటే లోతైన అర్థం చేస్తూ ఉంటాయి. యేసుక్రీస్తు గురించి మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే మన నిజదేవుడు, మనల్ని కాపాడిన దేవుడు, మన పాపాలను తొలగించి ఆయన పరలోక రాజ్యానికి చేర్చేదానికి ఇక్కడ ఈ లోకానికి వచ్చి ఆయన మరణం పెట్టి ఆయన రక్తం ద్వారా మనల్ని శుద్ధి చేసి మనల్ని కొన్న దేవుడు కనుక ఆయన గురించి మనం తెలుసుకున్నాం. యేసు ప్రభువుని తెలిసి కూడా యేసు ప్రభువులో నడవకపోతే అది శుద్ధ దండగా యేసు ప్రభువుని తెలుసుకొని కూడా మనం పాట పాడారు సిస్టర్. ఈ వేషధారి నిజంగా నన్ను అడిగితే ఈ లోకం మొత్తంలో 75% వేసుకున్నా కూడా 75%లో 70 మంది వేషధారులే మనందరం. ఇగో అడ్డం వస్తుంది, ఒకరినొకరు పాటించుకోదానికి నేను వందనా చెప్పుకునే దానికైతే ఏమి మొహం చూసి కొలవమని అంటాడు, సోమరి నేర్చుకోమంటాడు. చీమలు ఏం చేస్తాయి? కష్టపడేదే కాదు కానీ అవి పలకరించుకుంటా పోతానే ఉంటాయి. అయితే మనం యేసుని నమ్ముకొని ఒకరికొకరు మనం పలకరించుకో, కనీసం కళ్ళతో చూసేనా స్మైలించుకోండి. ఎందుకంటే ఎక్కలేని శక్తి వస్తుంది. నిజంగా చెప్తున్నాను నేను. అది ఒక హిప్నాటిజంలో ఒక ఫార్ములా. అది స్మైల్ ఇస్తే సార్ ఎనర్జీ ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు సపోజ్ అనిల్ అనే దిగులుగా పోతా ఉన్నాడు అనుకున్నాం, మనం ఎదురుపడ్డాం, ఒక స్మైల్ నిజంగా అక్కడ అతనికి ఎక్కలేని శక్తి అంతా వస్తుంది. అతని బాధలనే తీరిపోతాయి. నిజంగా చెప్తున్నాను. ఇందాక నేను అక్కడ కూర్చొని ప్రార్థన చేసిన పొట్టోడు చూస్తున్నాను. నా సాయ ఎందుకు చూస్తున్నాడో అతనికే తెలుస్తుంది. నాకైతే చాలా నవ్వు వచ్చింది. సరే వాక్యం పోదాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం అందరం చదువుకున్నాం. 36వ అధ్యాయం 26వ వచనం అందరూ చూడండి బైబిల్ ఏమనుకోకుండా. ఎందుకంటే మనలో కఠిన హృదయం ఉంది. మనలో ఆ కఠిన హృదయం ఏ విధంగా తొలగిపోవాలి. 36వ అధ్యాయం 26వ వచనం సిస్టర్ చదువుతుంది, శ్రద్ధగా వినండి. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండెని మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలు అనుసరించే వారిగాను నా విధులను గైకొనే వారిగాను మిమ్మల్ని చేసేదను. చూడండి, రాతి గుండె మనకు ఉంది, ఆయన దాన్ని తీసేసి ఏమిస్తాడంట. ఇప్పుడు మాంసపుండి మనకు ఉందా లేదా? లేదు. అందుకని రేపు కానీ ఏం చేస్తాను, ఎవరు ఎదురు పడ్డా సరే, శత్రువులైనా సరే ప్రేమించమన్నాడు దేవుడు. శత్రువులైనా సరే కళ్ళతో చూసిపోరు, కళ్ళతో నవ్వండి. నోటితో నవ్వకపోయినా కూడా కళ్ళతో ఎట్లా నవ్వుతారు తెలుసు కదా, కళ్ళతో నవ్వండి. అది నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తారు. ఈయన ఎవరు మనకు రాతిగుండెని తీసేసి మాంసం ఉండి, మనకు మాంసం ఉండే కదా, మనకు రాతిగుండె ఏడుంది. ఈయన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏంది, ఆయన పుట్టుపూర్వకాలు మనం తెలుసుకున్నాం. నిజంగా ఆయన ఇస్తాడా? ఇస్తే మనం పాటిస్తున్నామా? ఆయన ఇస్తే మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా? ఒకసారి మనం పరిశీలనగా తెలుసుకున్నాం. అయితే ఆ దినాల్లో యేసు ప్రభువు పుట్టిన తర్వాత ఇజ్రాయెల్ దేశాన యెరూషలేములో పుట్టిన తర్వాత మొట్టమొదటిగా ఆయన సువార్త ఎవరి కాడికి పంపించాడు? యూదులకి ఆయన సువార్త సేవ చేస్తా వచ్చాడు. అయితే యూదులు ఏ విధంగా చూశారు ఆయన్ని? ఆయన చదువుకోని ఒక ప్రవక్త, ఒక దేవుడు, ఒక దేవుని కుమారుడు. ఈయన చదువుకోవాలా. అందరూ 5, 6, 7 తర్వాత చదువుకున్నారు, పాండిత్యాన్ని ధర్మశాస్త్రం సుఖంగా పఠించి చదువుకున్నారు, దాన్ని బోధించేవాళ్ళు చాలా మంది యూదులు ఉన్నారు. కానీ ఈయన చదువుకోవాలా. నజరేతు వాళ్ళు పెరిగింది. నజరేతు ఎక్కడ ఉందంటే గలిలయ ప్రాంతంలో ఉంది. గలిలయ ప్రాంతంలో ఏమేమి ఉన్నాయి? ఈ నజరేతులో ఈ 2 గ్రామాలు, మొత్తం 20 గ్రామాలు కాకుండా ఏరియాలో. ఈయన అక్కడ పుట్టి పెరుగుతుంటే చదువు లేదు, కానీ అన్ని బోధిస్తున్నాడు. 12 సంవత్సరాల నుంచే బోధిస్తున్నాడు. ఆయన అడిగే క్వశ్చన్లకు ఎవరు ఆన్సర్ చెప్పలేకున్నారు, సమాధానం కూడా చెప్పలేకున్నారు. అప్పుడు ఆయన 12 సంవత్సరాల నుంచే చూసి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఈయన ఎవరు కుమారుడు? దావీదు కుమారుడు వంశంలో పుట్టిన యేసేపు కుమారుడైన మరియమ్మ కుమారుడు అని అనుకుంటున్నారు. ఈయన చూసి ఎకిలిగా నవ్వేవాళ్ళు చాలా మంది ఉన్నారు, ఏళ్ళు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇవన్నీ పట్టించుకోవడం మన యేసు ప్రభువు వారు మన కోసం, అన్యుల కోసం, ఇజ్రాయేల్ కోసం, అందరి కోసం వచ్చి ప్రాణం పెట్టారు. ఈయన గురించి యూదులు ఏమనుకున్నారు? మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనం. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? ఇతని సహోదరులు కారా?
ఇతని సోదరి మనలో మనతో ఉన్నవారు కారా? ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుంచి అని చెప్పుకున్నారు. కానీ ఆయన చేసినాయి చాలు, ఆయన చేసినాయి ఎవరు వింటం లేదు. వాళ్ళు అనుభవిస్తున్నారు కానీ మళ్ళా తిరిగి ఆయన దగ్గరికి రావటం లేదు. ఆహారం కోసం పోయిన వాళ్ళు ఉన్నారు, అద్భుతాలు చూడాలని పోయిన వాళ్ళు ఉన్నారు, టైం పాస్ చేసేదానికి పోయిన వాళ్ళు ఉంటారు, సోమరులు. అయితే ఇట్లానే జీవిస్తుంటే ఇంకా కొంతమంది ఇంకా హేళనగా మాట్లాడిన వాళ్ళు ఉంటారు. యోహాను సువార్త 7:12 వాళ్ళు అక్కడ ఏమంటారంటే, ఇతను మోసగాడు, ఇతను జనులను మోసపుచ్చేవాడు, ఎవరిని ప్రాణం పెట్టడానికి వచ్చిన యేసు ప్రభువుని వాళ్ళు ఆ విధంగా చదువుతాం. మరియు జన సమూహంలో ఆయన గురించి గొప్ప సలుగు అంట. అది గొప్ప సలుగు అంటే ఆ టైంలో అక్కడ పండగ జరుగుతుంది, చాలా జనాభా చెప్పాను. గొప్ప సలుగు పుట్టింది. కొందరు ఆయనను మంచివాడు అని, మరి కొందరు కాడు, అతను జనులను మోసపుచ్చేవాడు అని. అయితే యూదులకు భయపడి ఆయన గూర్చి ఎవరును బహిరంగంగా మాట్లాడేది. అయితే ఒక వాదన జరిగినప్పుడు ఇద్దరు భయంకరంగా వాదన చేసుకుంటారు. ఒకరు మంచివాడు అనేవాళ్ళు, ఒక చెడ్డవాళ్ళు. వాళ్ళిద్దరు మధ్య వాదన జరిగిందనుకో, మంచివారు ఎవరైతే అంటారో వాళ్ళు యూదులు యేసు ప్రభువు మంచివారు అందరినీ బహిష్కరణ చేస్తారు, యూదా దేశం నుంచి బహిష్కరణ చేస్తారు. అది వాళ్ళు ఒక తీర్మానం రాసుకుని ఉన్నారు. అందుకని యూదులు అక్కడ ఉండేది కనుక వాళ్ళు ఆయన గురించి ఏం మాట్లాడుకోకుండా గమ్ముగా అక్కడ ఉండిపోయారన్నమాట. అయితే యేసు ప్రభు ఇవన్నీ పట్టించుకోకుండా ఆయన చేసే కార్యాలను చేసుకుంటా ప్రాణం అయిపోయేవాడు. మనం చేసే జీవితంలో కూడా మన మనసు అనేక రకాలుగా తొలడెళ్తూ ఉంటుంది. పాపం లేకైనా సరే, ఈ లోకం లేకైనా సరే, మంచికైనా సరే, చెడుకైనా సరే తొలడినప్పుడు ఆయన మనకి ఏదైతే చేయాలనుకుంటున్నాడో ఆ మంచి కార్యాలు మన దగ్గర జరిగిస్తూనే ఉంటాడు. బాధలో ఉన్నప్పుడు మనకు సహాయం చేస్తాడు, చెడు కార్యాలు జరిగినప్పుడు చూస్తేనే గమ్ముగా ఉంటాడు. కానీ అదే విధంగా ఆడకూడదు, ఆయన చేయాలనుకున్నా చేసుకుంటా పోతానే ఉన్నాడు. ఎన్ని అద్భుతాలు చేయాలో అన్ని అద్భుతాలు చేసుకుంటా పోతున్నాడు. యోహాను సువార్త 9 చదువుకున్నాం. ఇక్కడ చూస్తే బైబిల్ యోహాను సువార్త మొత్తం చూస్తే ఈ సువార్తలే కల్లా ఒక అద్భుత కార్యం చాలా విచిత్రమైనది. ఎందుకంటే ఏ అద్భుత కార్యం చూసినా ఒక నిమిషంలో జరిగింది, ఒక క్షణంలో జరిగింది, ఆయన ముట్టుకుంటే జరిగింది, ఆయన సెలవిస్తే చాలా అద్భుత కార్యాలు జరిగాయి. కానీ ఈ విషయంలో పుట్టు గుడ్డివాడు అంట. అతను పుట్టు ఆయన మార్గంలో పోగుతుండగా పుట్టు గుడ్డివాడైన ఒక మనుషుడు కనబడి, ఆయన శిష్యులు బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను, వీడా ఈయన కన్నవారా ఆయన అడగగా యేసు వీడైనా ఈయన కన్నవారైన పాపం చేయలేదు కానీ వీడు ఎందుకు పుట్టాడంటే ఆ విధంగా దేవుని కార్యాలు బయలుపరచబడికే అతను గుడ్డివాడిగా పుట్టాడు. కానీ ఏమీ లేదు. తల్లిదండ్రులు పాపం చేయలేదు, ఇతను పాపం చేయలేదు. ఇక్కడ చూడండి, అతను ఎన్ని విధాలుగా అతను పిలుస్తున్నారు. ఇప్పుడు యూదులు బాగా పాండిత్యం గలవాడు, ఎందుకంటే ధర్మశాస్త్రం చదివి ఉంటారు కాబట్టి. వీళ్ళకి తెలియని విషయము ఈ గుడ్డివాడికి తెలిసింది. ఈ గుడ్డివాడు ఏ విధంగా సంపాదించాడు? ఇది గుడ్డివాడు ధర్మశాస్త్రం చదవలేదు, 38 సంవత్సరాలుగా అక్కడ కూర్చొని భిక్ష ఎత్తుకుంటున్నాడు. ఈ గుడ్డివాడు స్వస్థత పొందిన తర్వాత ఏ విధంగా ఆయన్ని దేవుణ్ణి కొనియాడాడు. యోహాను సువార్త 9:11 ఒకసారి చదువుదాం. యేసు ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద చూసి, నీవు సిలోయను కొనేటికి వెళ్ళి కడుక్కోమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొందితే అన్నాడు. చూడండి, ఈయన యేసు ప్రభు వచ్చి ఆయన స్వస్థపరిచాడు, ఉమ్మేశాడు, మట్టి తీసి బురద చేశాడు, కళ్ళ మీద కూర్చాడు. అతను పోయి ఏమన్నాడు? సిలోయమును కొనేటికి వెళ్ళి కడుక్కొని స్వస్థత పొందు అన్నాడు. ఇతను ఎన్నాడు ఆ మాట? ఎన్నాడు పోయాడు. ఏమి రక్తస్రావం స్త్రీలాగా స్వస్థపరచు కదా. కోనేటి దగ్గర కుంటివాడు ఉంటే అతను స్వస్థపరిచాడు కదా, నేను లేచి నీ పరుపు ఎత్తుకొని నడువు అన్నాడు. వెంటనే లేచి ఎత్తుకొని వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ ఇతన్ని బురద పోసి నువ్వు పోయి సిలోయమ్మ కోనేటికి వెళ్ళి కడుక్కొని స్వస్థ పొందన్నాడు. సరే, ఇతను పోయాడు, కడుక్కున్నాడు, స్వస్థపడ్డాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళా మందిరం కాడికే వచ్చాడు, మందిరంలోకి వచ్చేసాడు.
చూడండి, మనము దేవుడు ఎన్ని మంచి కార్యాలు చేసినా మనం దేవుడికి ప్రార్థనలో ఉండలేము. చేసినా కూడా 2 నిమిషాలు తాత్కాలికమైన ప్రార్థనే, మనసులో క్షమించలేము. ఎందుకంటే మనకు యుగో అడ్డం వస్తుంది. ఆ యుగో అంటే అర్థం కాదు, ఏదో ఎంతుంటారు కాబట్టి అంటుంటాను నేను కూడా, అలాంటిది అడ్డం వస్తుంది. ఈసారి నుంచి మీరు ఏంటంటే మనం కాదు, ప్రపంచం మొత్తం క్రైస్తవులు ఏం చేయాలంటే కఠిన హృదయాన్ని తీసేసుకొని మాంసం పెట్టుకొని, ఎందుకంటే దేవుడు మనం దయచేసాడు, ఎప్పుడో దయచేసాడు కనుక దాన్ని పెట్టుకొని మనం జీవితం. అయితే ఇతను అక్కడ ఏమన్నాడు, మళ్ళా ఒకసారి 11వ వచనం, వాడు యేసు అనే ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి కోనేటికి వెళ్ళి నాతో చెప్పింది, నేను వెళ్ళి కడుగుని చూపు పొందింది అని చెప్పాడు. అయితే ఇక్కడ ఈ విషయం ఎవరు అడుగుతున్నారంటే 9వ వచనాల్లో చదివితే అక్కడ ఉంటుంది. అక్కడ ఉండే ఇరుగు పొరుగు వారు అడుగుతున్నారు, యూదులు కాదు అడిగేది. మొట్టమొదటిసారి ఎవరు కనపడ్డాడంటే ఆ దేవాలయం దగ్గరకు వచ్చి అడుక్కునేవాడు చుట్టూ ఉండాలి ఇరుగు పొరుగు వారు. ఇరుగు పొరుగు వారే బయట ఎందుకుంటారు, దేవాలయంలోకి ఈదులు రానిరు, పాపుల్ని రానిరు కనుక ఇట్లాగా ఇరుగు పొరుగు వారు బయట ఉన్నారు. బయట మొట్టమొదటిసారి ఆయన చూశారు. రేపు నువ్వు గుడ్డుగడివే కదా, నీకు చూపెట్టు వచ్చింది, నువ్వు అడుక్కునే కదా మాట్లాడకంటే అని అంటే కొంతమంది అన్నారు, ఈడు కాదు వాళ్ళ అన్న, ఈడు వాళ్ళ తమ్ముడు, ఈడు ఇంకోటి అంటాడు, మనిషిని పోలిన మనిషి అని అనటం జరిగింది. అక్కడ మన మనసుల్లో కూడా చాలా మంది ఉంటారు. ఇంతకుముందు ఎప్పుడెక్కడ తిరిగి ఉంటాడు ఒకడు మానవ మనసు మంది దేవుడికి వస్తే ఈడు కాదు, ఈడు లాంటి ఇంకోడు అనేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అతను మారు మనసు పొందాడు, కళ్ళు పొందాడు. అయితే అక్కడ ఏమన్నాడంటే వాడు ఏం చెప్తున్నాడు వాళ్ళకి, ఇరుగు పొరుగు వారికి 11వ వచనం, వాడు యేసు అను ఒక మనుషుడు అన్నాడు. యేసు అంటే మీనింగ్ ఏంది, రక్షకుడు. ఏమన్నాడు ఇతను, ఈ యేసు ప్రభుని ఇతను చూడలేదు ఇంతవరకు. ఆయన ఏమో సంబోధిస్తున్నాడు, ఆయన పుట్టుకునేవాడు యేసు అంటే రక్షకుడు, నన్ను రక్షించాడు, నా కళ్ళు తెరిచాడు కనుక నేను చూడగలుగుతున్నాను అన్నాడు. ఈ రక్షకుడు అనేది ఎవరు పిలిచారు ముందు? చాలా మంది దొంగలు అన్నారు, చాలా మంది లోయపు అన్నారు, జనులను మోసపుచ్చేవాడు అన్నారు, ఈయన యేసేపు కుమారుడు అన్నాడు, ఇతను కలిపి మరి అన్నారు, ఎంతో మంది ఎన్నో విధాలుగా అన్నారు. కానీ ఇతన్ని యేసు అనేది ఎవరు సంబోధించారంటే ఒకసారి చూద్దాం. మొట్టమొదటిసారిగా దేవదూతలు సంబోధించారు. మత్తయి సువార్త 1:21. యేసేపు మరియని ప్రదానం చేయబడినప్పుడు ఆయన కూర్చొని ఆలోచించుకుంటాడు, ఆ గర్భవతి అయిందని, మరియమ్మని వదిలేద్దామా, వివాహం చేసుకుందాం అనేసి. అప్పుడు దేవదూత వచ్చి అతనితో మాట్లాడుతుంది. మత్తయి సువార్త 1:21. ఆమె 20 చదవండి, బాగుంటుంది. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకుంటుండగా ప్రభువుతో అతనికి స్వప్నములో ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టు భయపడదు, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కన్ను ఏం చేస్తాడంట, తన ప్రజలను. ఎవరు ఆయన ప్రజలు? మనమే. కానీ ఈ అపోస్తల కార్యంలో ఫస్ట్ 5వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఇజ్రాయేలు అని భయపడ్డారు. కొన్ని మిస్టేక్లు పడుతుంటాయి, పొరపాట్లు జరుగుతుంటాయి. అంటే టైప్ చేసేటప్పుడైనా సరే కొంతమంది ఏంటంటే, ఇప్పుడు నీ కుమారుడికి ఏమైనా ఇయ్యాలంటే నీ కుమారుడికి ఇస్తావా, పక్కింటి పిల్లవాడికి ఇస్తావా? నన్ను కుమారుడికి ఇస్తాం. అట్లా జరిగింది, చిన్న మిస్టేక్లు జరుగుతాయి, అది చూపిస్తాను. ఆడ జనాంగములకు అన్న రాయాల్సింది, లేదంటే సమస్త మానవాళికైనా రాయాల్సింది, ఇజ్రాయేలుకు అని భయపడ్డది. చదివిస్తాం తర్వాత. అయితే మొట్టమొదటిసారిగా ఎవరు చెప్పారు రక్షకుడు అని? దేవదూత యేసేపుకి చెప్పబడ్డారు. అంతకుముందు పాత నిబంధనలో ఎన్నో ఉన్నాయి కానీ ప్రవచనాలు, కానీ ఇక్కడ మొట్టమొదటిసారిగా యేసేపుకి చెప్పడు. ఎందుకంటే అతను కుమిలిపోతున్నాడు, బాధపడుతున్నాడు. ఆ ప్రధాన స్త్రీ ఈ విధంగా చేసిందంటే అసలు అతను ఏమనుకుంటాడో, ఏం ఊహించుకుంటాడో తెలుసా మీకు? ఆయన్ని నిర్మాకాండంలో ఉన్నాయి. ఆయన అందుకున్నదంతా ధర్మశాస్త్రం పాఠం, ఆయన ఎడునాడాలనుకున్నాడు. ఆ నిర్మాకాండంలో తీసి మళ్ళా చెప్తాము. అయితే ఆయన ఆలోచించుకుంటే మొట్టమొదటిసారిగా దేవదూత అతనికి ప్రత్యక్షమై ఆయనే తన ప్రజలను రక్షించిన కనుక ఆయన యేసు అనే రక్షకుడు అని పేరు పెట్టు అన్నాడు. ఈ పౌలు తిమోతికి లెటర్ రాస్తా ఆయన ఏమన్నాడంటే, పాపములను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములకు వచ్చెను, ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారములకు యోగ్యమై ఉన్నది.
అట్టి వాటిలో నేను ప్రధానుడు. ప్రధానుడైనాడు. మరి ఎవరి? పాపులలో ప్రధాన పాపి మనమే. అయితే ఆయన యందు విశ్వాసం ఉంచుటకై ఎవరి యందు? యేసు ప్రభు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుటకై ఆయన మాదిరిగా ఉన్నట్టుకు పాపుల్లో ప్రధాన పాపినైనా నన్ను ఎన్నుకున్నాడు. చదువుతాం ఆ వచనం మనకు అన్వయించుకుంటూ మనకు అనిపించుకుంటూ ఒకసారి ఆ వచనం చదువుదాం. 1 తిమోతి 1వ అధ్యాయం అందరూ తీయండి, అందరం ఒకసారి చదవండి. ఎందుకంటే ఆ వచనం మన కోసమే రాయబడ్డది. 191 1వ అధ్యాయం 15వ వచనం తీశారు అందరూ. దయచేసి అందరూ చదవండి. ఎందుకంటే మనమే ప్రధాన పాపులుగా ఉండాలి. ఎందుకంటే మనం మాదిరిగా జీవించాలా. మనం చూసి ఇతర ఆరాధకులు మారాలి. ఆయన చూసి మనం మారాము. ఎందుకంటే పౌలు రాసిన పత్రికలు బట్టి మనం మారాము. నిజంగా చెప్తున్నా నేను. పౌలు రాసిన పత్రికలు అంతా ఇంత చెప్పాలి. ఆయన యేసు ప్రభు 3.5 సంవత్సరం పరిచయం చేస్తే ప్రాణం పెడితే ఈయన కూడా ఎన్నో సంవత్సరాలు పరిచయం చేసి ఆయన ప్రాణం ముమ్మార్లు పెట్టాడంట. ముమ్మార్లు చనిపోయి బతికాడు. రెఫరెన్స్లు కూడా ఉన్నాయి. అయితే ఒకసారి చదవదాం. కానీ 15వ వచనం 16వ వచనం 2 వచనాలు చదువుతున్నాం. 1 తిమోతి 1వ అధ్యాయం 15-16 వచనాలు చదువుదాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారం యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడును. ఎవరు ప్రధానులు? మనం ప్రధానులు. అట్టి వాటిలో మనం ప్రధానులు. ఆయనను చదవండి. ఆయనను నిత్య జీవ నిమిత్తము తన యందు విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉన్నట్టుకు యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతంతో ఆ ప్రధాన పాపిని నా యందు కనపరచున్నట్లు మనము కనికరింపబడి ఉన్నాము. అయితే మనం మాదిరికరంగా ఉండాలంటే ఏం చేయాలి? మనం మాదిరికరంగా ఉండాలంటే ఏం చేయాలంటే మన వాళ్ళని చూసి దేవుని స్తుతించాలి. మన వాళ్ళని బట్టి అన్యులు మన దగ్గరికి రావాలి. మన దగ్గరికి యేసు ప్రభు గారికి రావాలి. ఎందుకంటే మనం జీవించే జీవితాన్ని బట్టి మనం జీవించే జీవితం. ఎందుకంటే మనం ప్రధానంలో ప్రధాన పాపి నమ్ముకున్నాము. ఇతను నమ్ముకొని చాలా మార్పు చెందాడు. ఇతను చేసే క్రియలు కూడా చాలా బాగున్నాయి. ఇతరులు చాలా మందికి మాట్లాడటం అయితేమి అతని ప్రవర్తనలో అయితే చాలా మార్పు వచ్చింది. ఆయన చూసి దేవుని స్తుతిస్తూ ఈ మందిరానికి వచ్చేటట్టుగా మనం చేసుకోవాలి. అయితే ఒకసారి ఏం చేయాలో చూద్దామా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. ఈ సత్క్రియలను చూసి మనుషులు ఎవరు చూడాలంట? మనుషులు అంటే మనం వస్తాం లెక్క, మనం రావు. ఎందుకంటే మనం కట్టిన హృదయం పోయింది. మనలో మాంస హృదయం దేవుడు పెట్టేసినాడు. చూడాల్సింది ఎవరు? ఆయన గురించి తెలియనివాడు. చదవదాం. మనుషులు మన సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచబడినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయండి. వెలుగు అంటే ఏంటి? మనం జీవించే వాక్యాన్ని బట్టి మనం జీవించడం అది వెలుగు. మనం నడవడికే అది వెలుగు వాళ్ళకి. దాన్ని బట్టి వాళ్ళు దేవుని స్తుతిస్తూ మన వెనకాలే ఖచ్చితంగా రావాలి. మనము ఇప్పుడు యూట్యూబ్లో చూస్తున్నాం. మనం అంటే అందరి గురించి చెప్తున్నాను నేను, ప్రతి సంఘాల గురించి. యూట్యూబ్లో చూస్తున్నా. అక్కడ పైకి ఎదిగి యూట్యూబ్లో ఏమైనా మెసేజ్ మంచిగా పెట్టాడంటే దాంట్లో ఏమి నోటిపాట్లు ఉన్నాయా వెతుకుతున్నారు. వాడు పెట్టింది మంచిదే. ఇప్పుడు 100 మాటలు మాట్లాడతారు, ఒక తప్పు ఉండకపోతే ఖచ్చితంగా ఉంటుంది. అది ఎందుకో పొరపాటు, అది తప్పు కాదు, పొరపాటు జరుగుతుంది. దాన్ని వీడు ఏదో బోధత్తులో పెట్టి ఆయన విమర్శించడం వల్ల ఖచ్చితంగా విమర్శిస్తున్నారు. అలాంటిది పొరపాటు చేసిన వాళ్ళు క్షమించేది నేర్చుకోవాలి ఫస్ట్. మనం ఆ క్షమించేది వచ్చినప్పుడే మనలో చూసి మనుషులు మన సత్క్రియలు అవుతాయి. అప్పుడు మనం చూసి వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చి నడవడితే ఏ విధంగా రావాలని తెలుసు. అయితే ఇతను ఏం సంబోధించాడు పుట్టినవాడు? ఇంతవరకు ఆయన చూడలేదు. యేసు అంటే రక్షకుడు అని మొట్టమొదటిసారిగా అన్నాడు. అయితే పరిశీలికి యేసు అని చెప్పాడు. అంతకు వదిలిపెట్టారా? ఉండేవాళ్ళ అంతకు వదిలిపెట్టలా. మళ్ళా వాళ్ళు ఏం చేశారు? పరిశీలి దగ్గరికి తీసుకోపోయాడు. ఏడుగురు వారు వదిలిపెట్టలా. వాళ్ళు చెప్పింది అబద్ధమా ఏందనేది యేసుని సొలొమోను ఒక మాట చెప్పుకున్నాడు. అధిక నీతిమంతుడు కాము ప్రాణం మీదకి ఎలా కొని తెచ్చుకోగలవు అంటాడు. నిజమే అది. ఎవరైతే నీతిమంతుడిగా ఉంటాడో వాడికే బాధలు ఎక్కువ.
కానీ అవి భరిస్తే రేపు నీ పరలోక రాజ్యంలో ఖచ్చితంగా స్నానం అనేది ఉంటుంది. ఇక్కడ ఎవరైనా నీతిమంతులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి బాధగా ఉంటాయి. అవి దేవుడిని మొరపెట్టుకోండి, ఖచ్చితంగా ఆయన మీకు సహాయం చేస్తారు. తగిన శక్తి, తగిన ఆలోచన చేస్తారు. ఎందుకంటే ఆయన అన్నాడు ఐశ్వర్యవంతుడు. సరే చూద్దామా, యోహాను సువార్త 9వ అధ్యాయం 17వ వచనం. పరిశీలన అడుగుతున్నారు 17వ వచనం. కాబట్టి వారు మరలా గుడ్డివానితో, మరలా ఉన్న గుడ్డివానితో అతడు నీ కన్నులు తెరిచినందుకు, అతను నీ కన్నులు తెరిచినందుకు నీవు అతన్ని గూర్చి ఏమనుకొనుచున్నావని ఏమనుకుంటున్నావని అడగగా వాడు ఆయన ఒక ప్రవక్త అని ఇంతకుముందు ఏమన్నాడు? యేసు అన్నాడు, రక్షకుడు అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? ఈయన అసలు చూడాల, ఆయన్ని ఇప్పటికి కూడా 17వ వచనానికి కూడా అతను చూడాల, ప్రవక్త అన్నాడు. ఈ ప్రవక్తని ఎవరు పెట్టారు పేరు? ఇంతకుముందు బైబిల్లో ఎక్కడెక్కడ పిలువబడ్డది ఆయన్ని ప్రవక్త అనేసి అంటే, ఇజ్రాయిల్ ఎక్కడి నుంచి వచ్చారు? మొట్టమొదటిగా ఐగుప్తు నుంచి కనాను దేశానికి బయలుదేరారు. అరణ్యంలో బయలుదేరుతా వచ్చారు. బయలుదేరితే 3వ నెలలో జరిగేటానికి అరణ్యంలో సీనాయి కొండ దగ్గర నిలబడ్డారు. సీనాయి కొండ దగ్గర వాళ్ళు నిలబడి యెహోవా దేవుడు 10 ఆజ్ఞలు ఇస్తుంటే వాళ్ళు ఆయన స్వరం అంటున్నారు. ఇజ్రాయిల్ అందరూ 6 లక్షల మందికి పైగా స్వరం అంటే ఆయన స్వరం ఎట్టుందంట, గంభీరంగాను అగ్ని ద్వారంలో నుంచి మాట్లాడతారు. వీళ్ళు భయపడిపోయేసి దేవుడు మాతో మాట్లాడితే మేము బతికొండలేము, కనుక మా కోసం ఇలాంటి మనిషిని మాకు ఏర్పాటు చేయమని చెప్పు ప్రతిసారి అని మోషేని ఏడుకుంటారు. అప్పుడు మోషే దేవుడు ప్రస్తావన చేస్తే దేవుడు ఏం చెప్తాడు? నాలాంటి ప్రవక్త మీలో పుట్టించదను. చదువుతాం వచ్చిన ఒకసారి ఇది కూడా చదువుకుందాం, ఎందుకంటే బైబిల్ అంతా మీకు గుర్తు వస్తుంది. నిర్గమాకాండము 20వ అధ్యాయం 18, 19, 20 వచ్చిన చదవండి. మీకు బైబిల్ గుర్తు వచ్చేదని చదివేస్తున్నాను. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వనియు, ఆ పర్వత ధూపమును చూసి భయపడి మోషేతో ఇట్లా, నీవు మాతో మాట్లాడము, మేము విన్నాము, అంతే చాలు. దేవుడు మాతో మాట్లాడినట్టుగా మేము చనిపోదుము అన్నాడు. చూడండి, అయితే ఈ మధ్యలో ఒక సంభాషణ జరిగింది. మేము మాట్లాడితే చనిపోతాం, మా కోసం మీరు ఇంకో ప్రవక్తను ఏర్పాటు చేయండి. మీరు పోయినప్పుడు అట్లాగా పోయకుండా ఒక ప్రవక్తను ఏర్పాటు చేయండి అని మోషేని బతిలాడుకున్నాడు. అయితే మోషే ఏం చేశాడు? ద్వితీయోపదేశకాండానికి వచ్చే లోపల ఒక ప్రవక్తని ఈ మాటలు ఎగిరిపోయినాయి కదా. ఆ ద్వితీయోపదేశకాండంలో మోషే రాయించాడు. 18వ అధ్యాయం 17 నుంచి 18 దాకా. మరియు యెహోవా నాతో ఇట్లను, అంటే వీళ్ళు ఇశ్రాయేలు బతిలాడుకున్నారు, మేము దేవుడు మాట్లాడితే మేము ఉండలేము, అందుకని మాకు ఒక ప్రవక్తను పెట్టాము. అప్పుడు యెహోవా ఏమంటున్నాడు? వాళ్ళు చెప్పిన మాట మంచిదే, కరెక్టే, అట్టే చేద్దాం అన్నాడు. చదువు. వారి వరకు పుట్టించుదును, అతని నోట నా మాటలు ఉంచుదును. ఆయన దేవుడు ఆజ్ఞాపించినంత యావత్తు ఇది చేస్తారు. ఏలీషా చేయలేదు, ఏలియా ప్రవక్త చేయలేదు, ఎంతమంది ప్రవక్తలు ఒకరు కూడా చేయలేదు, కానీ ఈయన మాత్రం యావత్తు జరిగిస్తారని ఇప్పుడు అలాంటి ప్రవక్తను నేను పంపిస్తాను అన్నాడు. 18 ప్రదేశంలో అంటే ఎక్కడ మొట్టమొదటిసారిగా ప్రవక్త అని పిలువబడ్డాడు? మోషే ద్వారా పిలువబడ్డాడు. ఈయన ఎక్కడ సంబోధించాడు? కొత్త నిబంధనకు వచ్చేటప్పుడు మొట్టమొదటిసారిగా గుడ్డివాడు సంబోధించి, ఇతరులకు యేసు ప్రభు గురించి తెలియదు, ధర్మశాస్త్రము తెలియదు, ఆడు అడుగుకుండా జీవనం సాగిస్తున్నాడు ఒక వ్యక్తి. మనకు గుడ్డితనము లేదు, కుంటితనము లేదు, మనకు యేసు ప్రభు ఎవరంటే తెలుసు, ఒకరికి చెప్పే ధైర్యం కూడా మనకు లేదు. సరే, మనకు చెప్పే ధైర్యం లేదు, మన సత్క్రియలను పట్టిస్తే చాలు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మన వాక్య పరిస్థితి చేయబడలేదు, సత్క్రియలను పాటిస్తే చాలు. అందుకే సమరీ స్త్రీ దగ్గర ఏమంటున్నాడు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించాలి, ఆత్మతో సత్యంతో ఆరాధించడం చాలు. మీరు పోయి ఇది పోయి పరిచయం చేయబడ్డారు. ఖచ్చితంగా దేవుడు గొప్ప ఎవరికైతే అనుకుని ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా దేవుడు పిలుచుకోవాలి. నువ్వు పిలిస్తే ఎవరు రారు. ఎలాంటి మూర్ఖుని ఆయన దేవుడు కనికరి పడితే ఖచ్చితంగా అతను వచ్చాడు కూర్చోవాలి అంతే. ఎందుకంటే ఆయన చేసిన అద్భుతాలు కూడా అదే విధంగా ఉన్నాయి. ఆయన ఎట్లా చేయగలరు? నీకు చివరి క్షణాల్లో చనిపోయే విషయంలో కూడా పర్లోక రాజ్యానికి అతను స్థానం ఇస్తాడు. చనిపోయారు, సిలువ పెట్టి దొంగకి ఇచ్చాడు కదా. మనం ఎవరు పలానా వాడు పాపి అనే దానికి మనం ముద్ర వేయడానికి లేదు, ఎందుకంటే మనమే ప్రధాన పాపులం కాబట్టి. అయితే ఇదేం బోధించాడు? రెండోసారి ఆయన యేసుప్రభుని ప్రవక్తగా. అయితే వీళ్ళిద్దరితో వదిలేరు పరిచయులు వాదలుగా. వాళ్ళు ఏం చేశారు? మళ్ళా యాజకుల దగ్గరికి తీసుకుపోయారు.
యాజకుల దగ్గరికి తీసుకుపోయి వాళ్ళు అక్కడ అడిగిస్తున్నాడు. ఏమడుగుతున్నాడు? యోహాను సువార్త 35:36 9 అధ్యాయం. పరిసయ్యులు వారిని వెలివేసినని యేసుని వారిని కలుగుని నీవు దేవుని కుమారుని విశ్వాసం ఉంచుతున్నావా అని అడిగింది. అందుకు వాడు చూడండి, ఫస్ట్ ఏమన్నాడు? ఇతను యేసు రక్షకుడు అన్నాడు. రెండోసారి ఏమన్నాడు? ప్రవక్త అన్నాడు. మూడోసారి ఏమన్నాడు? ప్రభువా అంటున్నాడు. ప్రభువా, ఆయన ఎందుకు విశ్వాసం పెట్టు, నేను ఎవడను, ఆయన ఎవడని అడగగా చదవండి. నీవు ఆయన చూస్తున్నావు, నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే నేను. అంతటా వాడు ప్రభువా ఏం చేశాడు? విశ్వసించాలని చెప్పి ధర్మశాస్త్రం తెలియదు, యేసు గురించి తెలియదు, ప్రభు అన్నాడు, యేసు అన్నాడు, ప్రవక్త అన్నాడు, ఆయన మొక్కాడు. మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో సువార్తలు అంటున్నాం. నేను అడుగుతున్నాను, బైబిల్లో సాష్టాంగ ప్రార్థన ఉందా? సాష్టాంగ ప్రార్థన ఉందా బైబిల్లో? ఉందా? మనం ఒకసారి చేసామా సాష్టాంగ ప్రార్థన? ప్రశస్త వస్త్రాలు ధరించుకొని కింద కొనుక్కొని దేవుడు ఇచ్చినాయి కదా, ఒకసారి ప్రార్థన చేసామా? నేను ముందు కొత్త కీర్తన చెప్పేటప్పుడు 136 గురించి చెప్పాను కదా, ఆ కీర్తనలో పాడేటప్పుడు ఎట్లా ప్రార్థన చేశారు తెలుసా? కన్నీళ్ళు వస్తున్నాయి. సరే ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 3వ వచనం. మనం మారాలని దేవుడు ఎన్ని రాపించాడు. అయితే మన హృదయం ఎట్లా ఉందంట? మన హృదయం చిక్కుముక్కు రాయిలాగా ఉందంట, మాంస హృదయం లేదంట. పెట్టున్నాడు అని దాన్ని మనం మార్చుకోవాలి. 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయం 3వ వచనం. అంతేనా? అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీద దిగగా చూచి ఇశ్రాయేలీయులందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉందని చెప్పాను. ఆయన ఆరాధించి స్తుతించారు. అంతేనా? ఏం చేశారు? ఎట్లా చేశారు? వాళ్ళు సాష్టాంగ ప్రార్థన చేశారు. మనం తప్పులేదు, ఒక్క చిన్న వచ్చినాన్ని ఎవరు లేనప్పుడైనా పాటిద్దాం. మనం మందిరంలో సాష్టాంగ ప్రార్థన చెప్పి ఇంట్లో ఒంటరిగా ఉంటాం కదా, సాష్టాంగ ప్రార్థన చేసి తప్పేం లేదు. నేను చెప్పుకోకూడదు కానీ నేను 7 గంటలు ఖచ్చితంగా చేస్తా ప్రార్థన. ఇదిపై చేసి అది నా నోట్లోనే ఉంటుంది. ఆ అధ్యాయం అంతా ఈజీగా కష్టం. అధ్యాయం నేర్చుకోవటం ఈజీనా? సరే, ఆ అధ్యాయం చెప్తా. ఆయన గొప్ప నిరంతరం ఉండను కాక అంటారు అందరూ. అంటారా? ఒకసారి నేను చెప్తాను, మీరు ఆయన కృప నిరంతరం ఉండను కాక. ఎందుకంటే అది మన కోసమే. మన కృప, ఆయన కృప నిరంతరం ఉంటే మనం ఎట్లయినా జీవిస్తాం. ఎంత మంచిగా జీవిస్తామంటే మనుషులు చూసి, మనం చూసి దేవుణ్ణి స్తుతించే మనుషులు మనకు కావాలి. మన వాళ్ళకి భక్తి చేయబడలేదు, ఏం చేయబడలేదు. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞాస్తుతులు చెల్లించుడి. దేవునికి కృతజ్ఞాస్తుతులు చెల్లించుడి. ప్రభువునకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుడి. తన జ్ఞానం చేత ఆకాశం కలిగజేసెను, ఆయన భూమిని నీళ్ళ మీద పరిచిన వాడు, ఆయన గొప్ప జ్యోతులు నిర్మించిన వాడు, పగటి నేడు సూర్యుని చేసెను, రాత్రి నేడు చంద్ర నక్షత్రములను చేసెను, ఐగుప్తు దుస్తులను ఆయన అంతం చేసెను, వారి మధ్యన ఇజ్రాయెలును తీసుకుని వచ్చును, ఆయన ఎర్ర సముద్రంలో బయలుగా చీల్చెను, దాని నడుము ఇజ్రాయెలు నడిపింపు చేసెను, ఫరోనోతల సైన్యం ఎర్ర సముద్రంలో ఆయన ఉంచి వేసెను, అరణ్య మార్గంలో తన ప్రజలను తోడుకొని వచ్చును, గొప్ప రాజులు ఆయన అంతం చేసెను, అమ్మోని రాజు ప్రసిద్ధి చెందిన రాజులు ఆయన అంతం చేసెను, అమ్మోని రాజు సీయోను ఆయన అంతం చేసెను, బాషాను రాజు అయిన ఓగును ఆయన అంతం చేసెను, వారి దేశంలో మనం స్వస్థంగా అప్పగించును, మనం దీనదశ నుండి మనల్ని జ్ఞాపకం చేసుకును, ఇజ్రాయేలు దాన్ని పంచిపెట్టును, సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చినాడు, ఆకాశం మందుల దేవునికి కృతజ్ఞాస్తుతులు చెల్లించుడి. చూడండి, ఈ ప్రార్థన చేసుకోండి, పెద్ద కష్టమేం కాదు. సాష్టాంగ ప్రార్థన చేయండి. వారం కొన్నా ఒకసారి సరే, మందిరానికి వచ్చేటప్పుడైనా చేయండి, స్నానం చేసుకునే ముందైనా చేయండి. ఎందుకంటే ఇజ్రాయేల్ ఎంతమంది ఆడ, అంతమంది సాష్టాంగ ప్రార్థన చేసేదానికి స్థలం ఆడది. ఒకసారి ఊహించండి. సరే, సేనాయారం దగ్గర ఆయన మాట్లాడేటప్పుడు ఆయన ఉరుములకి భయపడి దద్దరిగినప్పుడు, పొగ నుంచి లేచినప్పుడు వాళ్ళు అందరూ
పారిపోయాడు వాళ్ళ నుంచి ఖచ్చితంగా 6 లక్షల మంది పై మాట పారిపోతే ఇక్కడ 10,000 మంది మీటింగ్ పెడితే వాళ్ళు ఏమైనా ఉందంటే తొక్కిసినట్టు అవుతుంది. ఎంతో మంది చనిపోతారు. ఆడేమన్నా చనిపోయారా? అంత మంచి దేవుని పెట్టుకొని మనం సాష్టాంగ ప్రార్థన చేసిన దేవుడు ఒక్కసారి అది ఇద్దరు కూర్చొని భార్యాభర్తలు చేసుకోండి, తప్పు లేదు. ఎందుకంటే మనకు ఆ యొక్క యుగం అనేది తీసేసి తగ్గించుకోవడం వాడు హెచ్చించబడు. ఖచ్చితంగా ఆ మాట నమ్మదగినది. అది కూడా నమ్మదగినది, పూర్ణాంగం అంగీకారమైనది. ఏది తగ్గించుకోవడం హెచ్చించబడు. అయితే ఇక్కడ ప్రభువా అని సంబోధిస్తున్నాడు ఎవరు? ఈ పుట్టినవాడు. ఇంకా ప్రభువా అని ఎవరు పిలిచారు? ఇది ప్రభువా అని ఇంకా ఎక్కడెక్కడ ప్రస్తావించబడ్డదంటే దేవదూతలు కూడా ప్రస్తావించున్నారు. ప్రకటన గ్రంథం 17:14 వీరు గొర్రె పిల్లతో యుద్ధం చేయరు కానీ గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించాడు. ఇక్కడ ప్రభువు ఆయనతో కూడా ఎవరున్నారు? నమ్మకమైన వారు ఉన్నారంట. నిన్ను నన్ను తీసుకోబాకండి. ఇక్కడ సంఘాలు ఉన్నాయి మన ప్రపంచంలో. సంఘాన్ని ఒక మనిషిగా లెక్కేసుకున్నాం. సంఘాన్ని ఒక మనిషిగా లెక్కేసుకుంటే ఆయనతో కూడా ఉన్నవారు ఈ సంఘాలు, వారు అంటే మనిషి సంఘం, ఆయనతో కూడా ఉన్నవారు, ఆయనతో కూడా ఉన్న సంఘాలు నమ్మకమైనవి కనుక ఆయన గెలిచాడు. ఎవరు? యేసు ప్రభువుల వారు ఆ యుద్ధంలో గెలిచాడు. అర్థమైంది. అదే నమ్మకంగా లేకపోతే ఆయన యుద్ధం కూడా చేయడు, గెలుస్తాడు, అది వేరే విషయం. కానీ ఆయనతో కూడా ఉన్నవారు నమ్మకమైన వారు కనుక ఆయన ఆ 10 మంది రాజుల్ని గెలిచాడు. మళ్ళీ ఒకసారి చదువుతాం. ఎవరు ఆ ముందు వచ్చింటారు? ముందు వచ్చిన నీవు చూసిన 10 కొమ్ములు 10 మంది రాజులు. వాళ్ళు ఎవరంట? ఇంతవరకు రాజ్యం పొందవా అంటే సపోజ్ వాళ్ళు అధికారం లేదు. వాళ్ళకి ఎవరికి? అధికారం లేదు. అందుకే ఫిలిప్పీన్ దేశంలో మన మనసాన్ని తీసుకున్నప్పుడు దేవప్రముఖులు వాళ్ళు పాదాభరణం చేసినట్లుగా దేవుని మందిరంలో వాళ్ళు కూలిపోయినట్టుగా చూస్తున్నాం. వాళ్ళకి అధికారం లేదు. వాళ్ళకి అధికారం లేకపోతే రాజులుగా ఊహించుకుని సైతాంతో కలిసి యేసు ప్రభుతో యుద్ధం చేస్తున్నారు. మళ్ళా చదవండి దాని 16 నుంచి. అదే సార్ 10 వీరు చూసిన 10 కొమ్ములు 10 మంది రాజులు. కానీ వాళ్ళకి అధికారం లేదు. 10 మంది విగ్రహాలు అనుకున్నాము, వాళ్ళకి అధికారం లేదు. ఒక రోజు రాజు వల్ల అధికారం ఎవరు ద్వారా పొందుతారు? సాతాను ద్వారా పొందుతారు. అది ఇస్తుంది అనమాట. ఎందుకంటే ఈ లోకం దానిదే కదా. ఓల్డ్ వారు 10 మంది ప్లస్ ఈ సాతాను 11 మంది ఏకాభిప్రాయం కావాలి. ఆ వర్గంలోకి వీళ్ళు అప్పచెప్తారు. వీళ్ళందరూ కలిసి గొర్రెపిల్లతో యుద్ధం చేస్తారు కనుక ఆయనతో ఉన్నవారు నమ్మకమైన కనుక ఈయన గెలిచాడు. ఇప్పుడు మనం నమ్మకంగా ఉన్నామా లేదా? ఏడన్నాం? ఒక క్రీస్తు సంఘం అంటారు, ఒక పెంతెకోస్తు అంటారు, ఇంకొక శిలువ ప్రార్థన మందిరం అంటారు. వీళ్ళందరూ చెప్పేది దేవుని వాక్యమే, దేవుని పరిచర్యే. కానీ వీళ్ళందరూ ఏమైనా ఊహించుకుంటారంటే మా సంఘం గొప్ప అన్నప్పుడు ఇది నమ్మకంగా ఎట్ట పని చేస్తారు? ఇక్కడ యేసు ప్రభు వస్తాడు. ఇక్కడికి ఇప్పుడు సపోజ్ అందరూ యేసు ప్రభు ఏక మనసుతో కొలుస్తారు, కరెక్టే. నీ పక్కన నువ్వు ఏక మనసుతో యేసు ప్రభును పక్కన యేసు ప్రభుని చూస్తున్నావా? నువ్వు ఎప్పుడైతే నీ పక్కన యేసు ప్రభు ఆయనలో ఉన్నాడు, ఆయన ఆత్మ ఉందని నువ్వు ఎప్పుడైతే చూస్తావో అప్పుడే ఆయనతో ఏకీభవించి మనం యుద్ధం చేసిన వాటిలో ఖచ్చితంగా ఆ సైన్యంలో మనం ఉంటాం. అది లేనప్పుడు ఖచ్చితంగా ఆయన గెలిచేదానికి కూడా ఆస్కారం లేదు. అందుకోసమే ఆయన రాకడ లేట్ అవుతుంది. ఈ సంఘాలని ఎప్పుడైతే కలుస్తాయో, ఎప్పుడైతే నిలబడతాయో ఏకగ్రీవంగా, అప్పుడు ఆయన రాకడ ఖచ్చితంగా అప్పుడు వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు ఆయన యుద్ధం చేసి మనం తీసుకోపోయేదానికి ఆస్కారం. మరి ఎక్కడికి తీసుకోబోతాడు? మనకు రాజ్యం ఎక్కడ ఉంది? మనం నివసించే రాజ్యం ఎక్కడ ఉంది? మన నివసించే రాజ్యం ఎక్కడ ఉంది? కొన్నిసారి చెప్పేది కదా, మనకు పర్వత రాజ్యంలో స్థానం కాదు, కొత్త భూమి కొత్త ఆకాశం. నూతన విషయంలో కూడా మనం పోయేకి వస్తాం అంతే. ఇది విధంగా బాగా చెప్తాను ఒకసారి. మనకు రాజ్యం కొత్త భూమి కొత్త ఆకాశము. మనం పరలోకానికి పోయి దేవుని స్తుతించుకొని మళ్ళా తిరిగి ప్రయాణమై వచ్చి మళ్ళా పాకుంటాం అంతే. ఈ చెప్తే కొంతమంది బాధపడతారు కానీ పరలోక రాజ్యానికి మనం పోయి వస్తాం. ఇప్పుడు ఈ మందిరంలో మనకు స్థానం ఉంది, కానీ ఇక్కడే ఉన్నాం. మనం ఇంటికి పోయి మళ్ళీ వస్తాం. ఖచ్చితంగా మనకు అధికారం ఉంది. వస్తాం, ఏమైనా పెడతాం, మైకి పెడతాం, బుక్స్ తీసుకుని చదువుతాం, ఏదైనా చేసుకుంటాం, ఏదైనా అధికారం ఉంది. ఇక్కడ ఏమైనా ఉంటే కూడా తిరిగిపోవచ్చు, హక్కు ఉంది.
కానీ ఇంటికి వెళ్ళిపోతాం. సరే, అట్లాగే మనం కూడా పరలోక రాజ్యానికి పోతాం, దేవుని చూస్తాం, ఈ మంచి వీళ్ళు ఎత్తుకోపోతాం, ఆయన పొగడతాం, మాట్లాడతాం, స్థుతించుకుంటాం. అయితే దేవుని తండ్రి దేవుని చూస్తామో చూడమో మనకు తెలియదు, కానీ మనం మాత్రం దేవుడితోటి జీవిస్తాం, యేసు ప్రభువుతోటే మనం జీవిస్తాం. ఆయన ఆడకపోతే ఆడకపోతాం. మనకంటే ఎక్కువగా 1,44,000 మంది పెద్దలు వాళ్ళు ఖచ్చితంగా ఆయన పోతారు. అయితే యేసు ప్రభుని ఇతను ప్రభువాన్ని సంపాదించి ఆయన మొక్కాడు. మనం కూడా ఏం చేయాలంటే ప్రభువాన్ని సంపాదించి సాష్టాంగ ప్రార్థన చేద్దాం. వారంలో ఒక్కసారి చేసుకున్నా మనం చాలు. ఎవరు ఎందుకు మనం ఆనందించాలంట? దేవుని ఎందుకు మనం ఆనందించాలి. ఫిలిప్పీలు 4:4 ఒకసారి చదువుకున్నాం. ప్రభువునందు మనల్ని ఆనందించాలి. ప్రభువు గురించి తెలుసుకోవటం ఎందుకు మనం ఆనందించాలి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పును ఆనందించండి. అంటే ఆనందించడం అంటే ఏంది? ప్రభు యొక్క వాక్యం తెలుసుకొని దాని లోతుపాతులు తెలిసినప్పుడే దాన్ని ఎందుకు మనం ఆనందపడతాము. దేవుడు కూడా అదే చెప్తున్నాడు. దేవుడు ఏ విషయంలో ఆనందిస్తాడు? దేవుడు ఏ విషయంలో ఆనందిస్తాడు? పాప విషయం కరెక్టే. దేవుడు ఒక పాపి రక్షణ పొందినప్పుడు ఆలోచిస్తాడు, ఇంకొకటి ఆయన పరిశీలనగా తెలుసుకున్న బట్టి ఆనందిస్తాడు. మీకు తెలుసు కదా, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనం. ఆయన సంతోషించేది ఎప్పుడంట? ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23, 24 వచనాలు. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెనగా భూమి మీద ప్రపంచు నీతి న్యాయములు జరిగించున్న అని తెలుసుకునేటందు పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశయింపవలన. చూడండి, అదే ఇక్కడ రాసింది ఫిలిప్పీలు 4:4లో. ఎల్లప్పుడూ ప్రభువును ఆనందించాలంటే మనం ఆనందంగా తింటాం కాదు, మనం ఆనందంగా తింటాం కాదు. ప్రభువు గురించి పరిశీలనగా తెలుసుకున్న బట్టే మనం ఆనందించవలసిన. ఆ టైంలో దేవుడు మనం ఎందుకు ఆనందిస్తాడు. అయితే మనకి ఇప్పుడు ఏం కావాలి? మనం దేవుడు ఆనందించాలంటే మనలో ఉండే రాజగుణ్యం తీసివేసేయాలి. ఫస్ట్ మాంసగుణ్యం మనం ధరించుకోవాలా, మనం రక్షకుడిని జ్ఞాపకం చేసుకోవాలా, ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలా, ప్రవక్తని జ్ఞాపకం చేసుకోవాలా. అయితే మనం ఏమనుకుంటున్నాం? ఈ లోకానికి ఆయన చెప్పిన 3 పేర్లు చెప్పాడు. ధర్మశాస్త్రం తెలియకుండా, యేసు ప్రభు గురించి తెలియకుండా. మనం ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? యేసు ప్రభు ఎవరని మనం అనుకుంటున్నాం? ఆయన పాపం రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇంకా తండ్రి పని మీద వచ్చానని కూడా చెప్తున్నాడు. నేను గొర్రె పిల్లవాళ్ళే ఉదింపబడడానికి వచ్చానని కూడా ఆయన చెప్తున్నాడు. ఆయన గొర్రె పిల్లని కూడా కొంతమంది సంబోధిస్తున్నారు బైబిల్లో. అయితే 24 పెద్దలు ఏమని సంబోధించారు ఆయన్ని? 24 పెద్దలు ఏమని సంబోధించాడు? పరిశుద్ధుడనే తండ్రిని కొనియాడారు. యేసు ప్రభుని ఏమని సంబోధించాడు? ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 2-3 వచనాలు. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడైన వాడు ఎవరని సూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి కింద గాని ఆ గ్రంథం ఇప్పటికైనా సూచుటకైనా ఎవరికి శక్తి లేకపోయింది. కనబడినందున బహుగా ఎవరు ఏడ్చారంట? యోహాను గారు ఏడ్చాడు. చూడండి ఎట్టాడు అసలు. నెక్స్ట్, ఆ పెద్దలలో ఎవరు? 24 పెద్దలలో ఒకడు. ఏడవకము, దావీదుకు చిగురైన యూదాగోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథం విప్పుటకై జయము పొందినని నాతో చెప్పు. చాలు. ఎవరంట? ఆయన యూదాగోత్ర సింహం. ఈసారి సింహం అలా వచ్చాడంటే ఆయన సిలువ వేస్తాం, మనం సిలువ వేయలేం కదా. అందుకే దేవుడి దగ్గర కన్నీరు పెట్టి అడుగుతాం, ప్రభువా మాకు సమాధానం తెలియజేయం, ప్రభువా మాకు కనిపించే హృదయాన్ని తెచ్చేయం, క్షమించే హృదయాన్ని తెచ్చేయం. ఎందుకంటే పౌలు చాలా సార్లు అంటున్నాడు, ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడినే. దేవుడి వాక్యాన్ని ఆశ్రయించాక ఆమె